గత కొంతకాలంగా తెలంగాణలో కవిత పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఏ పార్టీ నేతలైనా కూడా కవిత రాజకీయ భవిష్యత్తుపై ఎవరికి వారే చర్చలు పెట్టుకుంటున్నారు. గతంలో కేసీఆర్ కు కవిత రాసిన బహిరంగ లేఖ అప్పట్లో ఎంత హాట్ టాపిక్ గా మారిందో అందరికీ తెలిసిందే. తాజాగా మరోసారి కవిత లేఖ వైరల్ గా మారింది. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఇప్పటిదాకా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న ఆమెను ఆ స్థానం నుంచి తప్పించారు. బుధవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన టీబీజీకేఎస్ కేంద్ర కార్యవర్గ సమావేశంలో కొప్పుల ఈశ్వర్ను గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇప్పటికే ఆయన్ను టీబీజీకేఎస్ ఇన్ఛార్జిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించిన సంగతి తెలిసిందే. తాను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించారని ఫైర్ అయ్యారు. కవిత లేఖను ఒకసారి చూద్దాం రండి. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఎన్నిక కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ ఫ్యామిలీలో మరో చిచ్చు రేపింది. తనను అధ్యక్షురాలిగా తొలగించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను అధ్యక్షుడిగా నియమించడంపై కవిత బగ్గుమన్నారు. తాను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నట్లుగా ప్రకటించారని ఫైర్ అయ్యారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్లో ఈ ఎన్నిక నిర్వహించడాన్ని కూడా ప్రశ్నించారు. రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగిందన్నారు. ఈ మేరకు కార్మికులకు లేఖ రాశారు. ఆడబిడ్డగా పార్టీ నుంచి కోరి గతంలో కేసీఆర్కు రాసిన లేఖను లీక్ చేశారన్నారు. ఆ కుట్రదారులు ఎవరో చెప్పాలని కోరితే తనపై కక్షగట్టారని ఆరోపించారు. ఆ కుట్రదారులు తనను వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న సింగరేణి బొగ్గుగని కార్మికులకు కవిత ఈ రోజు లేఖ రాశారు. 10 ఏళ్లుగా తను ఈ సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఉంటూ కార్మికులకు సేవ చేశానన్నారు. ఈ అవకాశం దక్కడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రతి కార్మిక కుటుంబంలో ఒక సోదరిగా సేవలందించానన్నారు. తెలంగాణలో ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం పోరాటం చేశానన్నారు. ఈ క్రమంలో తనపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అయితే అలాంటి కుట్రలతో వ్యక్తిగతంగా తనకు వచ్చే నష్టమేమీ లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం కేసీఆర్ను ఒప్పించి తిరిగి డిపెండెంట్ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో పునరుద్ధరించేలా చేశానని గుర్తు చేశారు. తన పోరాటంతో సింగరేణిలో 19,463 మంది యువతలకు ఉద్యోగం ఇప్పించానన్నారు. కార్మికుల క్వార్టర్స్ కు ఉచిత కరెంట్, ఉచిత ఏసీ సదుపాయం ఇప్పించానని గుర్తు చేశారు. కార్మికులకు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ 10 రెట్లు పెంచేందుకు కృషి చేశానన్నారు. ఐఐటి, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు సాధించిన కార్మికుల పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ అందేలా చేశానన్నారు. కవితను ఇప్పటికే బీఆర్ఎస్ పెద్దలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి వ్యాఖ్యలతో మొదలైన వివాదం చిలికి గాలివానలా ముదిరింది. ఆ తర్వాత నేరుగా ఆమె తన అన్న కేటీఆర్ ను టార్గెట్ చేసుకుంటూ పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు చేశారంటూ బాంబు పేల్చారు. అంతేకాదు ఇంటి ఆడబిడ్డని కూడా చూడకుండా తనపై కుట్రలు పన్నారని ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు మరోసారి కవిత బహిరంగంగా ఫైర్ అయింది.